ఇది నా వెయిట్ లాస్ జర్నీ డే 78. నేను చేసే డైట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16:8 అనమాట. కానీ ఈ మధ్య ఒక పోయిన వారము సోమవారం గురువారం వచ్చేసి నేను 18:6 చేసిన డైట్ వచ్చేసి. ఎందుకంటే నేను ఆల్రెడీ 10 kgs తగ్గిన కదా, వెయిట్ అనేది కదలడం కొంచెం కష్టమవుతుంది. అందుకోసమే కొంచెం మూవ్ కానిక మీకు కూడా మూవ్ అవుతుండే కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది కాబట్టి అట్లా డైట్ అయితే చేస్తున్నాం, కొంచెం డిఫరెంట్గా మారుద్దాం అనేసి. ఇంకా ముందైతే చాలా అయితే మాట్లాడుకుందాం. హలో అండి, నా పేరు శ్రీవాణి డైరంగ్లో. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వీడియోస్ అయితే చూసి 80% వాళ్ళే ఊరు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా మోటివేషన్ లాగుంటుంది, ఇంకా డైట్ చేసి మీకోసం వీడియోస్ అయితే పెట్టాలనిపిస్తుంది అనమాట. ఇంకా అలాగే లైక్ చేయండి. ఈరోజు ఎక్సర్సైజ్ చేసిన, ఈరోజు నుంచి స్టార్ట్. నేను చెప్పిన కదా 1 hour ఇట్లా యూట్యూబ్లో చూసి చేస్తున్నా అనేసి, అక్కడ టీవీలో పెట్టుకొని అక్కడ చూసుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇది నాన్ స్టాప్గా వాళ్ళు చేపిస్తున్నారు అంటే కొంచెం రెస్ట్ అట్లా లేదు. ఇంతకుముందు నేను ఎక్సర్సైజ్ చేసి ఎలా అంటే ఒక సెట్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకునేది అట్లా చేసేది, కానీ ఇందులో రెస్ట్ అనేది లేదు. రెస్ట్ ఉంటుంది కానీ అది కూడా ఎక్సర్సైజ్ లాగానే రెస్ట్ ఇస్తారు వాళ్ళు. అందుకోసమే చాలా చెమట వస్తుంది, ఫ్యాట్ క్యాలరీస్ కూడా చాలా బర్న్ అవుతున్నాయి అనమాట. అంటే చాలా ఎక్కువ పోతున్నాయి, వెయిట్ అనేది చాలా ఎక్కువ స్పీడ్గా తగ్గడం చూపిస్తుంది. మీరు కూడా ఎవరైనా ఎక్సర్సైజ్ చేయాలి ఇట్లా అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. యూట్యూబ్లోకి జుంబా అని లేకపోతే వెయిట్ లాస్ ఎక్సర్సైజ్ అని 1 hour ఎక్సర్సైజ్ అని ఇట్లా సెర్చ్ చేయండి. తప్పకుండా మీకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. మీకు నచ్చింది, మీకు ఈజీగా అనిపించింది ట్రై చేయండి. మీకు చేంజ్ అనేది చాలా కనిపిస్తుంది. చూసారా, నా పొట్ట చాలా వరకు తగ్గింది. నేను ఇట్లా స్టార్ట్ చేసినాక నేను ఇంకొక 4-5 days అవుతుంది. ఒక ½ inch కంటే ఎక్కువనే తగ్గింది. ఇంచులో కొంచెం తక్కువ ఉంది. అంటే నేను డైలీ ఒక వారానికి 2 సార్లు అట్లా చూసుకుంటా అనమాట, ఎంత తగ్గుతుంది ఏంటి అనేసి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటా. మెయిన్గా చెప్పాలంటే నాకు ఈ పొట్టనే పెద్ద ప్రాబ్లం అనమాట. ఎట్లయినా తగ్గియాలి అనేసి. నాకు పొట్ట వచ్చేసి ఇట్లా ముందుకి స్ట్రైట్గా ఉంటుంది, ఇట్లా రౌండ్గా ఉండదు. ముందుకి ఇట్లా కొషగా ఇట్లా కనిపించినట్టు ఉంటుంది. చీర కట్టిన ఇట్లా డ్రెస్సులు వేసిన గలీజ్గా ఏదో ప్రెగ్నెంట్ ఉన్నట్టు అట్లా కనిపిస్తుంది అనమాట. మెయిన్ పొట్టనే నాకు అది తగ్గాలి అనుకున్నా. అసలు స్టార్టింగ్ రోజు నేను తగ్గిస్తాను, ఇంతకుముందు లాగానే 3-4 times డైట్ స్టార్ట్ చేసి ఒక 4 kgs 5 kgs తగ్గగానే అమ్మ నా వల్ల కాదని వదిలేసేదాన్ని అనమాట. కానీ సార్ తగ్గిస్తున్నా, కానీ ఎలాగైనా తగ్గియాలి, మీకు చూపించాలి, అందరికి చూపించాలి అంటే చెప్పినాం అనుకో, ఇంతకుముందు చాలాసార్లు చేసినావు, ఏడ తగ్గినా నువ్వు చెయ్యవులే అన్నట్టు మా ఇంట్లో వాళ్ళే, మా పిల్లలు, మా ఆయన మాట్లాడారు అనమాట. నేను అది ఒకటి ఎట్లా అంటే కసిగా తీసుకొని స్టార్ట్ చేసిన, ఎలాగైనా తగ్గి వీళ్ళకి చూపించాలనేసి. మీరు కూడా అలాగే తగ్గి చూపించండి. ఏదో ఒక రోజు మనల్ని ఏ సీక్రెట్ ఏంటి, ఎలా తగ్గినావు అని అడిగే రోజులకు రావాలి. మనల్ని నువ్వు ఏడ తగ్గుతావులే అనేవాళ్ళు నీ సీక్రెట్ ఏంటి, తగ్గినావు మంచిగా అని అడిగేటట్టు చేసుకోవాలి. ఓకేనా? మీరు కూడా నాతో పాటు డైట్ స్టార్ట్ చేయండి. నా వీడియోస్ వల్ల కొంచెం అని మీకు మోటివేషన్ వస్తుంది. నా వెయిట్ చూసి నాకు నేనే చాలా సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకుంటున్నా. నన్ను చూసి మీరు చాలా మోటివేట్ అయ్యి వెయిట్ లాస్ అనేది జర్నీ స్టార్ట్ చేయాలి, తగ్గాలి, అందరం హెల్తీగా కావాలి. 1 గంట ఎక్సర్సైజ్ మీ బాడీ కోసం మీరు స్పెండ్ చేయండి. మిగతా 23 గంటలు మొత్తం అది మిమ్మల్ని చూసుకుంటుంది హెల్తీగా ఉండేటట్టు. ఇంకా మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ పోతాయి అనమాట. ఒక విషయం చెప్పాలి అంటే అసలు లేడీస్కి అనేది వెయిట్ తగ్గడం చాలా కష్టము. ఎందుకు అంటే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీసీఓఎస్ అని, కొందరికి నార్మల్గా నాలాకున్నా కూడా వెయిట్ తగ్గడం చాలా కష్టమవుతుంది, హార్మోన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి. కానీ మనము జనాలు అనే మాటల్ని చాలా స్ట్రాంగ్గా తీసుకొని మనం అనేది స్ట్రాంగ్గా అవ్వాలన్నమాట. వాళ్ళ మాటల్ని మనం ఒక ఫైర్ లాగా తీసుకొని వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయాలి, స్ట్రాంగ్ అవ్వాలి, హెల్తీగా అవ్వాలి. ఈరోజు వెయిట్ వచ్చేసి 67.30 అనమాట. నిన్న 80 ఏమున్నా కదా, 67.80. ఈరోజు నుంచి చెప్పిన కదా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన అనేసి. ఈరోజే చాలా చేంజ్ అనేది కనిపించింది. నిన్న ఒక 10 days, ఒక 8 days వరకు అదే నెంబరు 67.80, 67.90, 67.75 ఈ 3 నెంబర్ల నుంచే తిరుగుతూ ఉంది ఒక్కటే. కానీ ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి 20 minutes చేసిన నేను, అది వచ్చేసి. కానీ చాలా అంటే చాలా చేంజ్ కనిపించింది. నేను ఆ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నా. కాకపోతే మీరు ఎక్సర్సైజ్ అయినా హాట్ వాటర్ అయినా ఒకటే తాగకండి, ఒకటే ఎక్సర్సైజ్ చేయకండి. డిఫరెంట్ స్టైల్స్ అనేది చేయండి ఎక్సర్సైజ్లు వచ్చేసి. నేను అందుకే నాకు ఇంతకుముందు సేమ్ ఎక్సర్సైజెస్ ఒక 8 sets అట్లా చేసేది గంట సేపు. కానీ సేమ్ చెయ్యొద్దు అని తెలుసుకున్నాక
నాకు తెలియదు కదా అన్ని ఎక్సర్సైజులు ఒక 1 అవర్ రోజు ఒకటి చేయాలంటే. అందుకోసం నేను యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసి అవి అయితే వెతుక్కున్నా. నాకు కావాల్సినవి నేను లైక్ చేసి పెట్టుకున్నా. నేను ఎట్లా అంటే ఒక ఎక్సర్సైజ్ వీడియో నేను 2 రోజులు చేస్తాను, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక ఎక్సర్సైజ్ అది 2 రోజులు చేసి నాకు ఒక వారానికి సరిపడే ఉంటుంది. ఒక సండే రోజు ప్రతి వారం మొత్తం కంటిన్యూ చేయకండి. ఒక సండే రోజు మీకు ఏ రోజు వీలు కుదిరితే ఆ రోజు రెస్ట్ ఇవ్వండి. అంటే మీకు కావాల్సిన రోజు నేనైతే సండే రెస్ట్ ఇచ్చుకుంటున్నా. ఎందుకంటే నాకు ఆ రోజు లేట్గా లేవాలి అనిపిస్తుంది. అందుకోసం నేనైతే ఆ రోజు చెయ్యను. ఒకరోజు గ్యాప్ ఇవ్వాలి, మొత్తం కూడా చేయొద్దు. ఒక వారానికి 5 డేస్ చేస్తే చాలు ఎక్సర్సైజ్ అనేది. ఇక్కడ హాట్ వాటర్ తాగినాక నేను ఇక్కడ దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నా. అది బీరకాయ కర్రీ, ఇంకా క్యారెట్స్ కుకుంబర్, బాదం పప్పు, చింతకాయ చట్నీ, ఇక్కడ ఎగ్ దోశ అనమాట. నేనైతే దోశ ఒకటే వేసుకున్నా, ఎందుకంటే ఇంకా నేను కర్రీ ఎక్కువనే తీసుకున్నా. ఇంకా దోశలో ఎగ్ వేసుకున్నా కదా, ఇంకా దానివల్ల నాకు అదే ఫుల్ అయిపోతుంది కడుపు అనేది. కొంచెం క్యాలరీస్ కూడా పెరిగిపోతే ఎక్కువ అవుతుంది, అందుకోసమే అదైతే తీసుకున్నా. దోశ వచ్చేసి నేను గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతో ప్రిపేర్ చేసుకున్న దోశ పిండి. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి, ఓకేనా. ఇక్కడైతే లంచ్ చేసేస్తున్నా. లంచ్ అండ్ టిఫిన్ అది ఒకటే అనమాట. నేను ఇంకా కొంచెం రాను ఒక డైట్ ఒకసారి కొంత అది వేరే ట్రై చేస్తున్నా. అది ఒకవేళ వర్క్ అయితే మీకు కూడా వీడియో తీసి పెడతా. అంటే 18:6 ఒక 4-5 రోజులు చేస్తా. ఒకవేళ స్పీడ్గా తగ్గుతుంది, వెయిట్ అయితే తగ్గుతుంది. కానీ నాకు అంతా బాగానే కళ్ళు తిరగకుండా హెల్త్గా బాగున్నా సెట్ అయింది అంటే చెప్తా, లేకపోతే వీడియోస్ అయితే పెట్టిన. ఒకవేళ డైట్ మీకైతే చెప్తా చేయాలా వద్దా అనేసి. నాకైతే సెట్ అయిందని చెప్తా, ఏది ఉంటే అదే చెప్తా. నా వీడియోస్లో మాత్రం అన్ని రియాలిటీగా ఉంటాయి అన్నమాట. ఏది నేను ఉన్నది లేనిది ఉన్నట్టు అసలు చెప్పాను. ఎందుకంటే తినేది కూడా నేను ఇప్పుడు ఒకవేళ డైట్లో ఉన్నా కదా, నైట్ తిన్నా వెయిట్ ఇంత పెరిగినా అని చూపిస్తా. తిన్నందుకు అంత తిన్నా కూడా తగ్గినందుకు ఇంత తిన్నా కూడా అని చూపిస్తా. మెయిన్ ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే మజిల్ అనేది గెయిన్ అవుతుంది. అందుకోసమే మన ప్రోటీన్ అనేది చాలా తీసుకోవాలి. ఫ్యాట్ తగ్గించి మజిల్ గెయిన్ చేస్తుంది. దానివల్ల మనం లేట్ నైట్ ఎప్పుడైనా ఒకసారి తిన్నా కూడా వెయిట్ అనేది ఎక్కువ పెరగము. నేను నిన్న 20 డేస్ జనవరిలో డైటే సరిగ్గా చేయలేదు, కానీ వెయిట్ అనేది అస్సలు పెరగకుండా అలా ఎంత వెయిట్ ఉన్నా అలాగే ఉన్నా. నేను అందులో ఆ 20 డేస్లో చాయ్ తాగిన, షుగర్ తోటే చాయ్ తాగిన, బిర్యానీలు తిన్నా, చికెన్ ఫంక్షన్కి వెళ్ళిన అనమాట. ఇంకా 10 డేస్ నాకు నచ్చింది అనమాట. 20 డేస్లో వెయిట్ స్కేల్లో మీకు స్లోగా వెయిట్ అనేది చూపించినా కూడా మీకు మిర్రర్లో చూసుకోండి, చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంది అనమాట. మీ డ్రెస్లో తెలుస్తుంది ఇంచ్ లాస్ అనేది. కానీ కాన్ఫిడెన్స్ అయితే సైలెంట్గా అయితే మనకి బాగా ఎక్కువవుతుంది అనమాట. అంటే చెయ్యాలి అనేసి. ఈరోజు వచ్చేసి డే 78 కదా. ఇన్ని రోజులలో నేను సరిగ్గా పర్ఫెక్ట్ డైట్ చూపించకపోవచ్చు. ఒకవేళ నాకు తెలిసింది చూపిస్తున్నా, మీకు తెలిసింది ఒక డైట్ ఉండొచ్చు, కానీ నాకు తెలిసింది నేను హెల్తీగా డైట్ అయితే చేస్తున్నాం. మనకి హెల్తీగా ఎట్లా అవుతున్నాము వెయిట్ తగ్గుతున్నాం అని అంటే, మనకి హెయిర్ ఊడిపోవద్దు, ఇంకా ఏమంటారు మనకి కళ్ళు తిరిగినట్టు, నీరసంగా ఉన్నట్టు, చేత కాకుండా ఉండన్నట్టు అట్లయితే ఉండొద్దు అనమాట. ఇది చూడండి, మీకు ఫోటో చూపిస్తా. ఇది ఇప్పటి ఫొటోస్. నేను ఇంతకుముందు తీసుకున్న ఒక 1 ఇయర్ బ్యాక్. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. నేను అనుకున్నది కొంచెమైనా సాధించిన. నా పొట్ట అయితే ఆల్మోస్ట్ 100లో ఒక 40-60% అయితే అయిపోయింది. ఇంకొక 40-30% అవుతుంది. అది కూడా ఎట్లయినా తగ్గియాలి. అసలు అంత తగ్గినా కూడా నా పొట్ట ఇంకా కొద్దిగా అట్లానే కనిపిస్తుంది అనమాట. నాకు చుట్టూ ఉండదు, ఓన్లీ ముందలనే ఉంటుంది. ఇంక ఇక్కడ ఛాయ్ అయితే తాగుతున్నాయి ఈవినింగ్ వచ్చేసి. మనం అయితే చాలా స్ట్రాంగ్ ఉమెన్స్ కదా, మనం అంత స్ట్రాంగ్ ఉమెన్స్ అయినప్పుడు స్ట్రాంగ్గా డైట్ అనేది స్టార్ట్ చేసి స్ట్రాంగ్గా వెయిట్ అనేది తగ్గి అందరికి చూపిద్దాము, ఓకేనా. మీరైతే మైండ్లో అయితే ఫిక్స్గా అండి, ఎట్లాగైనా ఈసారి తగ్గి చూపించాలి. మిమ్మల్ని ఎవరెవరు వెగతాలు చేసిరో వాళ్ళకందరికీ తగ్గి చూపియండి. వాళ్ళు ఎట్లా షాక్ అయ్యి ఇట్లా నోరు ఎలబెట్టాలన్నమాట. అట్లా కావాలి మీరు వచ్చేసి. కొంతమంది ఆల్రెడీ నేను ఒక 10 kgs తగ్గిన, 11 kgs తగ్గినని మన దాంట్లో కామెంట్స్ కూడా చేస్తుర్రు. వాళ్ళ కామెంట్స్ అయితే చూడండి, మీకు ఇంకా మోటివేషన్ అయితే వస్తుంది అనమాట. అట్లా తగ్గిన వాళ్ళు ఉన్నారనమాట. మీరు ఈరోజు స్టార్ట్ చేసినే కొన్ని రోజుల వరకు తగ్గుతారు, లేకపోతే రేపు ఎల్లుండని అస్సలు పోస్ట్ పోన్ అయితే అస్సలు చేయకండి. నేను చెప్పిన కదా, అది ఒక ఎగ్ బుర్జీ లాగా తింటున్నా, ఎగ్స్ పన్నీరు, ఇక్కడ మీల్ మేకర్స్ వచ్చేసి ఒక ఎగ్ బుర్జీ లాగా వేసుకొని తింటున్నా అనేసి ఈరోజు అదే చేసుకున్నాను నైట్. ఇది తిన్నాక రేపు ఎంత వెయిట్ తగ్గినా మీరే చూడండి. నిజంగా నేనైతే ఆ రోజు షాక్ అయినా.
ఇంకా నా వీడియో చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నాకు తెలిసినవి అయితే చెప్తా, తెలియని కాకపోతే తెలియదు అని చెప్తా. ఎందుకంటే నేను ఒక డైటీషియన్ కాదు కదా. ఇది నేను చేసుకున్నది ఇప్పుడు వచ్చేసి ఎగ్ బుర్జీ లాగా చేసుకుంది. అది వేడిగా ఉన్నప్పుడే తినేయండి, లేకపోతే చల్లగా అయితే అస్సలు కూల్గా అయినాక తినాలనిపించదు, కొంచెం కౌసు కొడుతుంది. మీల్ మేకర్స్ అంటే మనం ఎక్కువ ఆయిల్ అది వేయం కదా, నెయ్యి కొంచెం వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అంత ఆయిల్ వేగదు కాబట్టి కొంచెం తినాలనిపించదు. అందుకోసమే మీల్ మేకర్స్ ఎవరికైనా అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే, కానీ నాకు అస్సలు నచ్చదు అనమాట. ఇంతకుముందు ఇలాంటి ఫుడ్ అలవాటు ఉండకపోయేది. మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసి ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు నా వీడియో చూసి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అనమాట. మీరు తగ్గి చూపిస్తారు. ఓకేనా, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.